హే గైస్, ఇంకో 2 కిలోమీటర్లు అయితే మనం స్వామివారి దగ్గరికి అయితే చేరుకోబోతున్నాం. జనాల సౌండ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి వినిపిస్తుంది చూడండి. చూసారు కదా, ఇప్పుడు మేము 3260 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినాం. కానీ ప్రతి ఒక్కరి మనసులో మాత్రం ఒక్కటే నడుస్తుంది, దేవుణ్ణి చేరుకుంటున్నాం. సో ఎవరి బాడీలో అయితే కొంచెం అలసట కూడా కనిపించట్లేదు. ఎట్లెక్కుతున్నా కొద్ది కొంచెం అలసట అవుతుంది కదా, ఎవరికి ఇక్కడ అలసట అనేది కనిపించట్లేదు. అప్పుడు ప్రజలు ఈ దారిని రావాలంటే భయపడే వాళ్ళంట. ఎందుకంటే క్రూర మృగాలు అంటే సింహాలు, పులులు, గుడ్డెలుగులు అండ్ ఎక్కువ భయం పడేది అంటే దొంగలు. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించడం జరిగింది. దానికి కారణం ఆంజనేయ స్వామి మనకి ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా ఇక్కడ కనిపించడానికి మెట్లెక్కుతున్నప్పుడు అయితే ఫస్ట్ నేను ఒక 1000 మెట్లు ఎక్కినాకనైతే ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినా, చెమటలు పట్టేసినాయి. ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని చూసినో అప్పుడు అలసడంతా పోయి. సో మేము చివరి మెట్టింగ్ కూడా కంప్లీట్ చేసి అయితే ముందుకైతే జాయినాం. ఇక్కడికి వచ్చినాక అయితే ఒక థమ్స్అప్ లాంటిది ఒక తాగేసి అయితే ఇక్కడికి వచ్చినాక మాకు అన్న ప్రసాదం కూడా దొరికింది. గైస్, మెయిన్ ముచ్చట ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అండ్ నాకు ధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా వీడియో చేయండి. స్వామివారి అపాయింట్మెంట్ మాకు రేపు 7 గంటలకు ఉంది. సో తర్వాత పొద్దున్న లేచి అయితే మేము జపాలి అలాంటి ఒక 6 గుళ్ళు అయితే మనకి గుట్టపైన ఉన్నాయి. అవి అయితే కంప్లీట్ చేసుకుంటా. అండ్ దర్శనం ఎట్లా జరిగింది అనేది కూడా ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ లైక్స్, షేర్స్ అండ్ కామెంట్ గోవిందా అని కూడా టైప్ చేయడానికి ట్రై చేయండి.